హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుసి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపుగా 45.6 లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక వీరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. ఇక ఈ లిస్టులో ఉన్నటువంటి రైతుల వారీగా, జిల్లాల వారీగా ఈ బ్యాంకు ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు కొత్త ఉత్సాహాన్ని అయితే తెస్తుంది. ఈకేవైసీ ధృవీకరణ ప్రక్రియను సరళీకరించి సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన సబలీకరణను ప్రవేశపెట్టింది. మొత్తం 45.65 లక్షల అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో దాదాపుగా 44.19 లక్షల మంది వివరాలు అనేది కూడా ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్లో ధృవీకరించబడ్డాయి. అంటే కేవలం 1,45,000 మంది రైతుల మాత్రమే ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంది. ఇది చాలామందికి అనవసర పత్రాల భారాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం రైతుల సేవలను సులభాంతరం చేయడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులను తొలగించడం లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ఉన్న డేటాను సమన్వయం చేయడం ద్వారా పదే ధృవీకరణ అవసరాన్ని నివారించారు. దీనితో రైతులు తమ వ్యవసాయ పనులపై దృష్టి కేంద్రీకరించుకోవచ్చు. నిధుల బదిలీ కూడా వేగవంతం కానుంది. అంటే రేపటి నుండి నేరుగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతుంది. అర్హత స్థితిని తెలుసుకోవాలనుకునే రైతులకు ప్రక్రియ చాలా సులభం. అధికారిక అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ నమోదు చేస్తే ఈకేవైసీ అవసరమా కాదా అని తక్షణమే తెలుస్తుంది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్ల ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు. ఈకేవైసీ అవసరమైన వారు సమీపంలోని రైతు భరోసా కేంద్రాల్ని సంప్రదిస్తే లేదా మీ సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియను అనేది కూడా పూర్తి చేసుకోవచ్చు. వెంటనే కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలను కానీ మీ సేవా కేంద్రాలను కానీ సంప్రదిస్తే ఈకేవైసీ అవసరమా లేదా అని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా తెలుస్తుంది. ఇక ఈకేవైసీ అవసరమైతే ఖచ్చితంగా తక్షణమే ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఈకేవైసీ కంప్లీట్ చేశారంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు, పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయి. దాదాపుగా ఇప్పటికే 1.45 లక్షల మంది రైతులకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దయచేసి ఈ రైతులందరూ కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ చేసి ఆ యొక్క వెబ్సైట్లో మీ పేరు అనేది కూడా నమోదు అయిందా లేదా ఈకేవైసీ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలనే వివరాలు అనేది కూడా వెంటనే తెలుసుకోండి. రేపటి నుంచి రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.